హాయ్ అండి. ఈరోజు మా హోటల్‌లోకి ఇడ్లీ ఇంకా వడ ఆర్డర్ వచ్చిందండి. అందుకనేసి మా ఆయనైతే ఫస్ట్ ఒక వాయి ఇడ్లీ వేసేసి, ఇంకా చట్నీలు ఇవన్నీ కూడా రెడీ అయిపోయిన తర్వాత మా బాబాయ్ వచ్చారండి కాసేపు హెల్ప్ చేయడానికైతే వస్తారు. మా బాబాయ్ చట్నీలు అవన్నీ కట్టేస్తూ ఉంటే, మా ఆయనైతే ఇడ్లీ అయితే పార్సెల్ చేసేస్తున్నారండి. ఇంకో వాయి అయితే ఇడ్లీ రెడీ చేసుకొని ఉంచేసుకున్నాము. ఆల్రెడీ వేసేసామండి ఉడుకుతూ ఉంది. ఈ లోపల నేను ఒక స్టవ్ మీద అయితే వడ కూడా వేయేసుకుంటున్నాను. వడ ఒక వాయి అయిపోయిన తర్వాత 2 వాయిలే మొత్తం 2 వాయిలు వడ అయితే వాళ్ళకే సరిపోయినాయండి. 15 ప్లేట్‌లు వడ, 15 ప్లేట్‌లు ఇడ్లీ అయితే చెప్పారు. ఇడ్లీ మొత్తం అన్నీ ఒకసారి తీసేసరికి కొంచెం నలిగిపోయినట్టు అయిపోయి, ఒక్కొక్కటైతే కొంచెం విరిగిపోయినట్టు 2 ముక్కలు అయిపోయినట్టు అయిపోయినాయండి. నేను ఇడ్లీ ఏసిన తర్వాత పూరి ఆర్డర్ వస్తే పూరి అయితే వేసుకుంటున్నాను. దసరా అయింది కదా! ఈరోజు ఎలా ఉంటుందనుకున్నాం గానీ, ఈరోజు వ్యాపారం అయితే బానే ఉందండి. పొద్దుటి నుంచి కూడా వస్తూనే ఉన్నారు. మేమైతే ఇంకా ఆర్డర్‌లయితే ఫస్ట్ కట్టిచ్చేసిన తర్వాత పూరీలు ఇంకా వడలు అవన్నీ కూడా మళ్ళీ ఏసి పెట్టేసుకొని, అన్నీ కూడా రెడీగా ఉంచేసుకున్నామండి. గిరాకొచ్చే టయానికైతే చట్నీలు అవన్నీ కూడా కట్టేసి ఉంచుకుంటాము. ఈరోజు దోసల పిండయితే ఎక్కువేసుకున్నానండి. పూరీలు అవన్నీ కూడా అందించలేకపోయినప్పుడు దోస ఉంటే గనక దోస ఈజీగా అయిపోతుంది కదండీ! దోస దోస పెనం మీద 3 దోసలైతే వస్తాయి. ఇంకా అవైతే ఫటాఫట్ అయిపోతాయి కాబట్టి దోసల పిండయితే ఎక్కువ రుబ్బుకున్నాను. దోస ఇంకా ఇడ్లీల్లో రెండిట్లో కూడా మనకి ప్రాఫిట్ అయితే చాలా బావుంటుందండి. అలాగే మైసూర్ బోండా కూడాని. మైదా పిండే కాబట్టి మైదా పిండి మనకి తక్కువ రేటే ఉంటుందండి. దానికి కూడా ఎక్కువ ఖర్చంత అవ్వదండి. మనకి లాభం అయితే బావుంటుంది. కానీ పూరిలో మటుకు మనకి మిగిలేది చాలా తక్కువుంటుందండి. ఎందుకంటే పూరి ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది. ఇంకా పనెక్కువుంటుంది. దానికి కర్రీ చెయ్యాలి. ఇంకా మనము స్టవ్ ఎప్పుడు కూడా ఆన్‌లోనే ఉండాలండి. ఎందుకంటే గిరాకొచ్చిన వెంటనే అది వేడిగా ఉంటే గనక వేసివ్వడానికి ఈజీగా ఉంటది. అందుకనేసి స్టవ్ కూడా ఎప్పుడు ఆన్‌లో ఉంటుందండి. దానివల్ల గ్యాస్ కూడా ఎక్కువ ఖర్చవుతుంది. మేము చేసే అన్ని ఐటెమ్స్‌లోనూ దేంట్లో ప్రాఫిట్ ఎక్కువొస్తుందంటే దోసల్లో అని చెప్తానండి. ఎందుకంటే దోసలు మనకి ఎక్కువ ఖర్చవ్వదు. మినపప్పు కొంచెం వేసుకుంటే సరిపోతుందండి. అలాగే మనము రేషన్ బియ్యమే వేసుకుంటాం కాబట్టి, రేషన్ బియ్యం కూడా చాలా తక్కువ రేటుకొస్తాయి కాబట్టి, ఒక కిలో రేషన్ బియ్యం తీసుకొని దాంట్లోకి కొంచెమంతా మినపప్పు వేసుకుంటాము చిన్న కప్పుతోటి. అలా వేసుకున్న దాంతోటి మనకి దోసల పిండి చేసుకుంటే గనక మనకి ఒక 20 దోసల వరకైతే వస్తాయండి. 20 దోసలకి కూడా మనకి ఖర్చు తక్కువవుతుంది. లాభం అనేది ఎక్కువుంటుందండి. సగానికి సగం అయితే మిగులుతుంది. కానీ మా హోటల్‌లో మటుకు దోస అయితే పెద్దగా ఎళ్ళదండి. దోస కన్నా మా హోటల్‌లో ఎక్కువ పూరి ఎక్కువెళ్తది. పూరి ఎక్కువ ఇష్టంగా తింటారండి. మా దగ్గర ఎక్కువగా హిందీ వోళ్ళుంటారు. ఈ ఒరిస్సా వోళ్ళు, బెంగాలీ వోళ్ళు వీళ్ళందరూ ఎక్కువ పూరీలైతే అడుగుతారండి. అంతే కాకుండా ఇప్పుడు ఈ శీతాకాలం గాని, వర్షాకాలం గాని ఎక్కువగా వేడి వేడిది అప్పటికప్పుడు ఏసిస్తే తిందారని చూస్తారు. అందుకనేసి ఎక్కువ మంది పూరి అడుగుతారండి. మేము చేసే పూరి కర్రీ కూడా చాలా బావుంటుందంటారు. అందుకోసమే కొంతమంది చాలా మంది కూడా పూరియే తింటారండి. పూరి కూడా చాలా మెత్తగా ఉంటుంది. అది చల్లారినా గాని గట్టిపడదండి. చాలా సాఫ్ట్‌గా అనిపిస్తుంది పూరి అయితేని. ఇంకా లాస్ట్‌లో మేము పూరి కర్రీ అయిపోయింది. ఇంకా ఇడ్లీలు అవన్నీ కూడా అయిపోయినాయండి. ఖాళీ దోసలే మిగిలినియి. అందుకనేసి దోసలకైతే వస్తూ ఉన్నారు. దోసలైతే ఏస్తున్నాడండి. మా ఆయన ఏసేస్తుంటే నేనైతే ఇలాగ పార్సెల్ చేసేస్తున్నాను. చట్నీ కూడా అయిపోయిందండి చేసుకున్నది. కొంచెం అంతా మిక్సీలో పట్టుకొచ్చి, ఇంక లాస్ట్‌లో కొంచెమే దోసల పిండి ఉంది కదా! అనేసి మిక్సీలో వేసుకొచ్చి, ఇంకా వ్యాపారం అయితే ఇలాగైతే నడిపిస్తున్నామండి. ఇవాళైతే మొత్తం అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయండి. అసలేం మిగలలేదు. లాస్ట్‌లో దోసల పిండి కూడా అయిపోయింది. ఇంకా ఆలు మసాలా ఉప్మా కూడా అయిపోతే కొద్దిగా దోసల పిండి ఉందండి. అవి ప్లెయిన్ దోసల కింద అడిగితే ప్లెయిన్ దోసలైతే వేసిచ్చేసారండి. ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయి కదా! పిల్లలందరూ కూడా చాలా లేట్‌గా వస్తున్నారు. లేట్‌గా లేస్తారు కదండీ! అందుకని లేట్‌గా వస్తున్నారండి. 11 తర్వాత అయితే వ్యాపారం ఇంకా జరుగుతూనే ఉంటుంది. మామూలుగా స్కూలున్న రోజుల్లో అయితే ఇంకా 11 తర్వాత పెద్దగా ఎవరు రారండి. ఒకళ్ళిద్దరు వస్తూ ఉంటారంతే. ఈ లోపల మేము అవన్నీ కూడా సర్దేసుకుంటాము. కానీ ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయి కాబట్టి 11 తర్వాత కూడా పిల్లలు ఎక్కువగా వస్తూ ఉన్నారు. కొంతమంది దోసల్లో అయితే అటుకులు, ఇంకా శనగపప్పు, ఇంకా మెంతులు కూడా వేస్తారండి. మేము అయ్యేమి వేయమండి. ఖాళీ రేషన్ బియ్యము, మినపప్పే వేసుకుంటాము. తర్వాత కలిపేటప్పుడు మటుకు దాంట్లో కొంచెమంతా చక్కెర, కొద్దిగా మైదా, కొద్దిగా శనగపిండి కూడా కలుపుకొని వేసుకుంటే గనక దోసలు కలర్ చాలా వస్తాయండి. టేస్ట్ కూడా చాలా బావుంటుంది శనగపిండి అవన్నీ వేయడం వల్ల. ఇంతకుముందు పెట్టిన వీడియోలో ఒక సిస్టర్ కామెంట్ చేసిందండి. మాకు దోసలు, ఇంకా ఇడ్లీ కొలతలు చెప్పి ఆ వీడియోస్ అయితే చేయమని అడిగింది. రెసిపీస్ వీడియోసు. ఖచ్చితంగా చేస్తానండి. దోసలు ఒక కిలో దోసల పిండికి ఎన్నవుతాయి, ఏంటనేది నేను కొలతల ప్రకారంగా అన్నీ చెప్పి వీడియో అయితే తీసి పెడతాను. తప్పకుండా చేస్తానండి. మీరు కామెంట్ పెట్టినందుకైనా సరే చేసి చూపిస్తానండి ఆ వీడియో అయితేని. ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఇంకా మీకు అవసరమైన మంచి మంచి వీడియోస్ అయితే పెడుతూ ఉంటానండి. మేము హోటల్ స్టార్ట్ చేసినప్పుడు మాకు కూడా ఏమీ రావు. వాళ్ళని వీళ్ళని అడిగి తెలుసుకొని అయితే హోటల్ స్టార్ట్ చేసి అలా అలా కొంచెంగా డెవలప్ అయితూ వచ్చాము. అలాగే మీలో ఎవరికైనా సరే డౌట్ ఉన్నా సరే నేనైతే కామెంట్‌లో రిప్లై అయితే ఇస్తానండి. కామెంట్ చేస్తే గనక. అలాగే మీరు అడిగిన రెసిపీస్ మేము మా హోటల్‌లో చేసేవి, నాకు వచ్చినవి వీలైనంత మటుకు వీడియోస్ అయితే తీసి పెడతానండి. అన్నీ అయిపోయినియి. ఇంకా చట్నీ కూడా అయిపోయిందండి. తర్వాత
కొంచెమంతా మళ్ళీ చేసిన చట్నీ కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం చట్నీ కూడా చేసుకొచ్చామండి. దోసల పిండి ఉంది కదా! ప్లెయిన్ దోసలైనా సరే తీసుకుంటారు కదా అనేసి. ఈ కొంచెం చట్నీ అయితే చేసుకొనొచ్చేసి, ఇంకా ఈ కొంచెం దోసల పిండి కూడా మొత్తం కూడా అయిపోయే వరకు వేస్తూనే ఉన్నాము. మేము టీ కూడా పెడతామండి. మీకెవరికన్నా సరే టీ వీడియో కావాలన్నా సరే కామెంట్ చేయండి. టీ వీడియో కూడా చేస్తాను నేను. మా హోటల్‌లో టీ ఎలా చేస్తామనేది. మేమైతే ఫ్లాస్క్‌లోనే వేసుకుంటామండి. కొన్ని టీ స్టాల్‌లో అయితే అప్పటికప్పుడు పాలు మరిగించి పెడతారు. ఇంకా డికాషన్ కూడా మరిగించి పెట్టి అప్పటికప్పుడు కలిపిస్తారండి. అది ఎలా చేస్తారో ఆ ప్రాసెస్ ఏంటనేది నాకు కూడా తెలీదు గానీ, మేము ఇంట్లో చేసుకున్నట్టుగానే టీ అయితే చేసేసి ఫ్లాస్కోలో అయితే వేస్తామండి. ఫ్లాస్కోలో వేసేసి టీ అడిగిన వాళ్ళకైతే ఇస్తాము. ఇంకా ఇది అయిపోయిన తర్వాత వెంటనే పెట్టేసుకుంటామండి టీ కూడాని. కొంచెం ముందే అయిపోతుందని లోపే ఇంకొక ట్రిప్‌కైతే రెడీ చేసుకొని ఉంచేసుకుంటాము. స్టవ్ మీద పెట్టేసి చిన్న మంట పెట్టేసుకుంటే గనక అది మరుగుతూ ఉంటుంది. ఇది అయ్యేలోపు అదైతే రెడీ అయిపోతుందండి. ఇంకా మా రూము, ఇంకా హోటలు పక్కనే కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా హోటలయితే నడిపించుకోగలుగుతున్నామండి. మాకైతే హోటల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా బానే ఉంటుందండి. మేము చేసే ఐటెమ్స్ అన్నీ కూడా అందరికి